పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేషము యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము నుండి 30వ వచనం వరకు తీసుకొనబడింది. ఈనాటి సువిశేషము నిన్నటి సువిశేషమునకు ఒక కంటిన్యూ అవుతున్నటువంటి సువిశేషముగా మనము చదువుతూ ఉన్నాము. ఈనాటి సువిశేషంలో ప్రభువు నిన్నటి చేసినటువంటి ఆ యొక్క స్వస్థతకు ఏ విధంగా 38 సంవత్సరాలు మరి అస్వస్థతతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచిన విధంగా ఆ స్వస్థతకు అక్కడున్నటువంటి యూదులందరూ కూడా సాబాతును మరి ఉల్లంఘించడమే కాదు, కానీ దేవుని కుమారుడిగా చెప్పుకుంటున్నాడు అన్నటువంటి దైవదూషణ చేస్తున్నాడు అన్నటువంటి ఆ నిందలు మోపుతూ ఉన్నప్పుడు దానికి వివరణగా ఈరోజు వాక్యము ఉంటూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క అవమానాలకు మరి వివరణిస్తున్నటువంటి సమయంలో ప్రభువు యేసుకు మరి తండ్రి దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సత్సంబంధాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సత్సంబంధము ఎలా ఉంటుంది అంటే, ప్రతి నిత్యము కూడా ప్రభువు తన తండ్రి పట్ల ప్రేమను విధేయతను ప్రదర్శించి జీవించాడు. ఆయన చెప్పిన మాటలను నెరవేర్చాడు. ఆయన చిత్తానికి అనుసరించి జీవించాడు. కాబట్టి ఈరోజు మనందరము కూడా ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనకు ఆ ప్రభువుకు ఎలాంటి సంబంధం ఉంటూ ఉంది? ఈనాడు యేసుకు తన తండ్రి దేవునికి ఎలాంటి సంబంధం అయితే ఉందో అలాంటి సంబంధాన్నే మనము కూడా ప్రభువుతో ఏర్పరచుకోగలిగితే ఖచ్చితంగా మనము అద్భుతాలు చవి చూస్తాము మన జీవితంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అలాంటి బంధము ఎలా ఏర్పడుతుంది అంటే, మనము కూడా ఆయన పట్ల ప్రేమను ప్రదర్శించాలి, విధేయతను ప్రదర్శించాలి, ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చే విధంగా జీవించాలి ప్రతినిత్యము కూడా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు మనకు ఆ ప్రభువుకి ఒక సంబంధము ఏర్పడి ఆ సంబంధము ద్వారా మనము మన జీవితాలలో ఇంకా మంచిగా మన విశ్వాసపు జీవితంలో ముందుకు వెళుతూ ఉంటాము. కాబట్టి ఈనాడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఆ ప్రభువుతో విధేయతతో ప్రేమతో ఒక బంధము ఏర్పాటు చేసుకొని ఆయన నుండి ఆశీర్వాదాలను దీవెనలను పొందడానికి ప్రయత్నం చేద్దాం ఈ తపస్కాలంలో. ఆమేన్.